ఈ నెల 10వ తేదీన తెలంగాణకి ప్రధాని మోడీ వస్తున్నారని అన్నారు ఎంపీ డీకే అరుణ. ఇక మోడీ తెలంగాణ పర్యటనలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు. ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మోడీ బహిరంగ సభకు బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక మోడీ బహిరంగ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించబోతుందని ఆమె అన్నారు. మన జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి చేసుకొని అస్సాం కానీ, కేరళ కానీ, పుదుచ్చేరి కానీ, తమిళనాడు కానీ, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయినాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకోబోతా ఉంది. ముఖ్యంగా అస్సాంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా పుదుచ్చేరిలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి దిశలో ముందుకెళ్తున్నది. అనేక ఈరోజు సర్వేలు చెప్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇవాళ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తున్నది. ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ రావాలి, అభివృద్ధి జరగాలని పెద్ద ఎత్తున ఆకాంక్షిస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలని పశ్చిమ బెంగాల్ ప్రజలు కోరుకున్నటువంటి నేపథ్యం పెద్ద ఎత్తున అన్ని సర్వేలలో కూడా బయటపడతా ఉంది. సర్వేలన్నీ కూడా చెప్తా ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని. మాకు కూడా పూర్తి విశ్వాసం ఉంది పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ అనేది వారి రాకతోనే స్పష్టమైందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తానటువంటి ఆశతో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి ఏదైతే ఆశించిందో తెలంగాణ ప్రజలను మోసం చేసి వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలు చేస్తూ అప్పుల పాలు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్.